హలో అండి, అందరికీ నమస్తే. గోకులంలో రాధ అనే నవలలోని 4వ భాగానికి స్వాగతం. రచించిన వారు వంశీ గారు. ఇల్లు బూజులు దులిపి గచ్చు కడిగి సుద్దతో ముగ్గు వేస్తుంది రాధ. ముందు పెద్ద నీడ పడేసరికి తలెత్తింది. ఎదురుగా నల్లగా లావుగా ఉన్న మస్తాన్రావు మొదటి భార్య సత్యవతి నిల్చొనుంది. రాధ ఆమెను చూస్తూ ఉంటే ఆమె అందంగా సర్దిన ఇల్లును చూడటం మొదలుపెట్టింది. రండి రండి, ఇలా కూర్చోండి. సత్యవతి వచ్చి కూర్చుంది. సత్యవతి రాధని చూస్తుంది. రాధ నవ్వింది వెల్లువల. సత్యవతి నవ్వలేదు. ఏంటమ్మాయ్, నీ పద్ధతంతా చాలా గమ్మత్తుగా ఉందే. చూస్తూ ఉంటే నువ్వు నలుగురిలో ఒకదానివిలా అనిపించటం లేదు సుమా అంది. రాధ నవ్వుకొని స్వాగతంగా అనుకుంది. అవును, నేను నలుగురిలో ఒకదాన్ని కాదు. మాట్లాడేంటి? అవును, ఇల్లంతా శోభనం గదిలా అలంకరించేశావే. సూర్యప్రకాశం కల్లోకేమన్నా వచ్చాడా? రాధ మళ్లీ నవ్వుకొని స్వాగతంగానే మళ్లీ అనుకుంది. అవును, కలలోకొచ్చాడు. కలే నా జీవితం, జీవితమే నా కల. మాట్లాడవేంటమ్మాయి, బడాయి. కళ్ళేంటి అలా విష్ణు చక్రాల్లా తిప్పుతున్నావు? కళ్ళతో మాట్లాడే భాష ఏమన్నా తెలుసా ఏం? చూడమ్మా, లేత పిల్లవి, వయస్సు మనసు బొత్తిగా ఎదగని దానివి. నీకు కొత్త కాపురం మోజు. నేను 10 ఏళ్ల నుంచి పడుతున్నాను. నీకు మళ్ళేనే నేను వెర్రి ముండలాగా మొగుడో అని ఓ తెగ కలవరించేసేదాన్ని. చూసిన సినిమాల్లో హీరోనల్లా నా మొగుడు మస్తాన్ రావే అనుకునేదాన్ని. చిటపట చినుకులు పాట వింటే వర్షంలో మేమిద్దరం తడిసిపోతున్నట్టు, మెడ్రాస్ బీచ్లోనూ ధవళేశ్వరం ఆనకట్ట మీద డాన్సులు చేస్తున్నట్టు కలలు కనేదాన్ని. ప్రాణనాథ అన్న పద్యాలు కూడా నేర్చుకుని కలవరించేదాన్నమ్మాయి. కాని చివరికి ఏం చేశాడు? మరో కుంపటి తెచ్చి నా నెత్తిమీద పెట్టాడు. మా ఆయన అలాంటి వారు కాదు. నన్ను తప్ప మరో స్త్రీని కలలో కూడా ఊహించరు అని కల్లోకొచ్చి చెప్పుంటాడు. అందుకే మాటలు అంత మెత్తగా ఉన్నాయి. చూడమ్మాయి, నేను నీలాగే అనుకున్నాను. ఇంతలో ఇదెక్కడ తగిలిందో ఏమో. ఇంటికి పట్టుకొచ్చి 2వ పెళ్ళం అన్నాడు. మగజాతి ఇంతేనమ్మా. మోజు తీరగానే మరో కొంగుచ్చుకొని తిరుగుతారు. ఆహా, ఎందుకు చెప్తున్నానంటే మీ ప్రకాశాన్ని వచ్చి రావటంతోనే తాళం చెవుల గుత్తులాగా కొంగున కట్టి ముడేసుకో. అతని సంగతి బాగా తెలుసు కాబట్టి అలా చెప్తున్నాను. నిర్మలమైన మనసు కల రాధకి ప్రకాశం గురించి అలా సున్నితంగా నూరిపోస్తూ ఉండగా మస్తాన్రావు 2వ భార్య రమణి వచ్చి పడింది. మాట వినపడితే చుట్టాలేమో అనుకున్నాను. మా అక్కేనా అని రాధవైపు తిరిగి, ఏమిటి, ఎప్పుడొస్తున్నాడంట మీ ఆయన? అలవాటైన మనిషి, అతనికేం ఉండదు. నువ్వు ఆవురావురమంటున్నావు. కొత్త కదా, మనకు మళ్ళీ 3 ఏళ్లు కాపురం చేసుంటే మొగుడికి మొద్దు రాచిప్పకి తేడా ఉండకపోవచ్చును. రాధతో పాటు తనకి కూడా అంటించిన సత్యవతి కేసి మంటగా చూసి మళ్లీ దృష్టి రాధవైపు తిప్పి, ఏమో రాధా, నేను చెప్పేదొకటే. మొగుడిని కంటికి రెప్పలాగా చూసుకోకపోతే మన కంట్లో కారం కొట్టేస్తాడు అంది రమణి. అచ్చన్ నాకలాగే జరిగిందిలే అమ్మాయి. మాట విరుస్తూ సత్యవతి అనటంతో సయ్యమని లేచిన రమణి, అంటే నేనొచ్చి నీ సంసారం కూలదోశానా అంది. ఏమో, అయినా నా బంగారం మంచిది కానప్పుడు నిన్నని ఏం లాభం? ఆయన బంగారమే. వెలిగారం దొరకబట్టే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనేం అట్టాంటోడు కాదు. ఏదో మందు పెట్టి వల్లో వేసుకున్నావు. భరించలేని రాధ మెత్తగా చెప్పింది. పోనిద్దరు ఇద్దరును అని. నీకు తెలియదు రాధా, రోజు ఇదే గొడవ. ఇది గొడ్రాలు కాబట్టే నిలబడలేదు కాని. యుద్ధం మొదలైంది. జుట్టు పట్టుకున్నారు. ఇద్దరి జుట్టు ముడులు పైటలు ఊడిపోయాయి. ఒకళ్ళ ముఖం మీద ఒకళ్ళు రక్కుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, ఏడుపులంకించుకున్నారు. అలా ఏడుస్తూనే తిట్టుకుంటున్నారు. విడదీయాలని విశ్వ ప్రయత్నం చేసిన రాధ ఇక తన వల్ల కాక వాళ్ల బూతుకానాలు వినలేక లోనికి వెళ్లి చెవిలో దూతి పెట్టుకుంది. కాసేపటికి మస్తాన్రావు, నర్సు కృపామణి వచ్చారు. ఇద్దరినీ చెరో బాదుబాది విడదీసే ప్రయత్నం చేస్తే రమణి చూపుడు వేలితో సవతి కంటిలో పొడవబోయి భర్త కంటిలో పొడిచేయటంతో కయ్యమని అరవటం జరిగింది. దాంతో ఇద్దరూ యుద్ధం ఆపి అతన్ని తీసుకుని వెళ్లి వాళ్ల పోర్షన్లోకి వెళ్లిపోతూ ఉండగా చంద్ర వచ్చింది. ఒక పెళ్లానికి 2 మొగుళ్లున్నా పర్వాలేదు గాని ఒక మొగుడికి 2 పెళ్లాలుండకూడదనన్నారు అంటూ రాధని సూటిగా చూస్తూ, నేనన్నదాంట్లో నిజం ఉందంటావా అంది. జవాబివ్వటం ఇష్టం లేని రాధ,
కాఫీ తాగుతారా అంది. కాఫీ? పకాళ్ళ నవ్వి, నా చేతితో కాఫీ కల్పానంటే ప్రకాశం పడి ఇదైపోతాడు తెలుసా అంది. ఆయన బాగా పరిచయమా మీకు? బాగానా? నువ్వు భలేదానివే. పోను పోను నువ్వే చూస్తావు గాని అతను ఊళ్ళో ఉంటే ఈ ఇంట్లో ఉండడు, నా ఇంట్లోనే. అదే మా ఇల్లు. నీ మనసు నొప్పించానా? సారీ సారీ. అతను వస్తే అస్తమానం నొచ్చుకుంటుంది నీ మనసు. వెన్నలాంటి నీ మనసును నా పరాయిగా మార్చుకునే ప్రయత్నం చేస్తే మంచిది. వస్తాను అని కదిలింది చంద్ర. రాధ వెళ్తున్న ఆమె కేసు చూస్తూ ఉండిపోయింది. బాగా రాత్రయింది. నగరం ఇంకా నిద్రపోలేదు. అదే రాధ వాళ్ల ఊరైతే ఈ పాటికి మత్తుగా ముసుగుదాన్ని పడుకొనుండును. నిశ్శబ్దం రాజ్యం చేస్తూ ఉండును. కాని అక్కడికి చాలా వ్యతిరేకంగా ఉందిక్కడ. అక్కడ చీకటి పడితే ఇక్కడ సూర్యోదయం అయినట్టుంది. గోకులం కాలనీలో చాలా పోర్షన్లలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా ముమ్మరంగా వినిపిస్తున్న వెస్టర్న్ మ్యూజిక్ ని అధిగమిస్తూ మరింత ముమ్మరంగా వినిపిస్తున్న జానకీరాం, సూరిబాబుల చప్పట్లు కలహంలో నుంచి మళ్లీ కబుర్లలోకి దిగి కాసేపటికి కొట్లాటలకు దిగిన ఇద్దరి భార్యల్ని విడదీసి చెరోపక్క పడేయాలని ప్రయత్నించి తాగి రావటం వల్ల తను పడిపోయే మస్తన్రావు కష్టపడి డబ్బులు పోగేయటం మానేసి కాలనీ అంతా తిరిగి వాళ్ల పాత సామాన్లు రిపేర్ చేసి పెట్టి కబుర్లు పోగేసే మాణిక్యమ్మగారి మొగుణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిడుతున్న మాణిక్యమ్మగారు. డోకులొచ్చే జోకులా, జోకులనిపించుకునే జోకులా, అసలు ఏ రకంగా జోకులో తెలీదు. వాటికంటే అధికంగా నవ్వుకుంటున్న మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం దంపతులు. రాధని అంశంగా తీసుకుని చర్చ మొదలుపెట్టిన కృపామణి, చంద్ర. అప్పటికి చిన్న కునుకు తీసి గతంలో తను చవకగా బేరాలు చేసిన సంఘటనలు వివరిస్తున్న చవక హరినారాయణ. వీళ్లు కాక ఇంకా ఎన్నో కుటుంబాలలో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్న జనం. అందరికీ అలవాటైన సందడిని సంతరించుకుంది కాలనీ. హాలులో చాప వేసుకుని పడుకున్న విశ్వనాథం ఈ గోలకి నిద్ర పట్టక యాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ చల్లని గోదావరి లేదు. కల్మషం నిండిన గాలి, విశాలమైన పెరడు, వాకిలి లేదు. ముక్కు మురికి గదులు. ఇలాంటి వాతావరణంలో జీవిస్తే మనిషి ఆయుష్ ఎక్కడ మిగులుతుంది? అసలుకొస్తే మనసు పూర్ణబింబంలా ఎలా కనిపిస్తుంది? కాని ఈ మురికిలోనే ఎన్నో ఏళ్లుగా కాలం గడుపుతున్న తన కొడుకు ఈ రోజున ప్రకాశవంతంగా ఎదుగుతున్నాడు. ప్రకాశం ఆలోచన రాగానే ఆయన సర్వం మరిచిపోయాడు. అతని మీద ఆలోచనలో నుంచి ఆనందం, ఆనందంలో నుంచి ఆలోచన, అపూర్వమైన ఒక రసానుభూతి. అక్కడ ఊళ్ళో విశ్వనాథం మాస్టరి కొడుకు సూర్యప్రకాశరావు అంటారు. ఇక్కడ నగరంలో ప్రకాశం తండ్రి విశ్వనాథం అంటున్నారు. అలా పిలిపించుకోవటంలో తృప్తితో పాటు గర్వంగా కూడా ఉంది. కొడుకు తలంపులో అసలు నిద్రే రావటం లేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. వాడొచ్చే వరకు రాదేమో. వాడిని చూసి చాన్నాళ్లయింది. తనని ఎలా పలకరిస్తాడు? తన ముందు ఎలా ప్రవర్తిస్తాడు? తనూహించినట్టే ఉంటాడు. తలిచినట్టే తన సమక్షంలో సభక్తికంగా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తాడు తనకి. ఆ రాత్రి శివరాత్రి అయింది రాధకి. మనసంతా గజిబిజిగా తయారైంది. మస్తాన్రావు భార్య అసలు ఎందుకలా? ఎందుకంది? నిజంగా అతను అలాంటి తప్పులు చేసే మనిషా? కాకుంటే ఒక స్త్రీ ధైర్యంగా వచ్చి జాగ్రత్తగా చూసుకో అని ఎందుకు సలహా ఇస్తుంది? నిజంగా చంద్ర కలిపే కాఫీని అంత ఇష్టపడతాడా? ఇక్కడుంటే అతనుండేది ఆమె ఇంట్లోనేనా? అసలు చంద్ర అలా మాట్లాడుతుందంటే అతను ఆమెతో పెంచుకున్న పరిచయం కారణం కదూ? లేకపోతే ఆమె అంత అధికారంతో ఎందుకు ప్రవర్తిస్తుంది? చిన్న మొక్కలా అంకురించిన అనుమానం క్షణాల్లో విషవృక్షంలా రూపాంతరం చెంది రాక్షసంగా హింసించసాగింది. వెన్నెల్లో ప్రశాంతంగా మెరిసే కలువ పూల కొలను లాంటి మనసులో కల్లోలం, ఏవేవో భయానక దృశ్యాలు. అసలలాంటివి ఇంతకు ముందెప్పుడూ చూడలేదు, వినలేదు, చదవలేదు. క్షణాల్లో భయభ్రాంతురాలైన ఆమె శరీరం స్వేదంతో నిండిపోయింది. గజగజ వణికిపోతుంది. ఇక భరించే శక్తిని కోల్పోయి కింద కూలబడింది. కొన్ని క్షణాలు గడిచిపోయాయి. ఆంతర్యంలో ఆ దృశ్యాలన్నీ గజిబిజిగా అల్లుకుపోయి చివరికి మాయమయ్యి చిక్కటి చీకటి ఏర్పడింది. హఠాత్తుగా ఆ చీకట్లో మెరుపులాంటి ఒక ప్రశ్న. ఏ వ్యక్తి గురించి తను ఇదంతా ఆలోచించేది? నా ప్రియతముడి గురించా? నా అస్మదాప్తుడి గురించా? జన్మజన్మలకి నావాడైనా, నేనే తనైనా, తనే నేనైనా తన గురించా? మానవుడి కాని గంధర్వుడి గురించా? ఛీ, అతని గురించి అంత హీనంగా, నీచంగా ఆలోచించినందుకు తనని తనే శిక్షించుకోవాలి అన్నంత కోపం వచ్చి 100 సార్లు శపించుకొని
ఇలాంటి తప్పిదం ఇంకెప్పుడూ చేయనని ప్రమాణం చేసుకుని ప్రక్కనే ఉన్న ట్రంకు పెట్టి తెరిచింది. అతనొస్తే అందివ్వాలని ఊరి నుంచి తెచ్చిన వస్తువులు, అతను రాసిన లేఖలు పొందిక్క సర్ది ఉన్నాయి అందులో. రెప్ప వేయకుండా వాటినే చూస్తుంది. కొంతసేపటికి అందులో వస్తువులన్నీ మాయమయ్యి ఆ బుల్లి పెట్టెలో నిద్రలోనే నవ్వుతూ దర్శనమిచ్చాడు తన ప్రియంవతుడు, ప్రియంకరుడు. గిలిగింతలు పెట్టి లేపాలనే చిల్పి కోరిక కలిగి క్షణంలో మాయమైంది. పాపం, ఎన్ని దేశాలు సంచరించి వచ్చాడో, లేకపోతే ఆ ముఖంలో అంత అలసటనా? వద్దు అనుకుని క్షణంలో తను అతనంత చిన్నదిగా మారి ఆ పెట్టెలో దూరి అతని సరసన చేరటం తడవుగా టప్పున పెట్టె మూతపడింది. గాఢాంధకారం. తనకేమీ కనిపించటం లేదు. తడుముతుంటే చేతికేమీ తగలటం లేదు అతని శరీరం తప్ప. వెలుతురుతో పాటు గాలి కూడా లేదు. అతని నిశ్వాసాలే తన ఉచ్ఛ్వాసాలు చేసుకున్న ఆ కలల కమలినికి, ఊహల ఉజ్జయినికి, సుమగంధాల సౌదామినికి. ఆ చీకటిలో నీలం రంగు సూర్యుడు ఉదయించాడు. చుట్టూ చూసింది. ఆ చిన్ని పెట్టె లేదు. పక్కన ఎవరూ లేరు. అసలిప్పుడు తను ఎక్కడుందో, ఏ యుగంలో ఉందో అర్థం కాకుండా ఉంది. అదో పెద్ద లోయ. పచ్చని ఎత్తైన శిఖరాల మధ్యలో పెద్ద పెద్ద ముగ్గుల ముద్దల్లా పసుపు పూలు ఆకాశంలో ప్రయాణం చేస్తూ హఠాత్తుగా క్రిందకి దిగి పరిసరాల్ని కమ్ముకుంటున్న మేఘాలు, మృదువుగా వీచే పవనాలు, నవ్వే పువ్వులు, పాడే కోయిలలు, నర్తించే నెమలులు. ఎక్కడో దిగంతాల్లో నర్తకిగా మారి కృష్ణ శబ్దం చేస్తున్న ఆమెకి అరకురాని జానపదాలు వినిపించటంతో అయితే ఇది అరకులోయ సౌందర్యం కామోసు అనుకుంది. కాసేపటికి ఎత్తైన పాపికొండల సమూహం, సుళ్ళు తిరుగుతూ గంభీరంగా ప్రవహించే గోదావరి జీవనది కనిపించటంతో ఓహో, ఇది గోదావరి అరకులోయ కలుసుకున్న కేంద్రం కామోసు అనుకుని క్షణం తృప్తి చెందింది. కనుచూపు మేరలో హలిబేడు దేవాలయ ప్రాకారాలు, బేలూరు శిల్ప సమూహంలో దర్పణ సుందరి, సముద్రపు అంచునున్న మహాబలి చక్రవర్తి ఆలయం, కోనార్క సూర్య దేవాలయంతో పాటు మెరిసే వజ్రపు ముక్కెరతో దరహాసం చిందిస్తున్న కన్యాకుమారి కూడా దర్శనమయ్యేసరికి ఇన్ని అద్భుతాలు సంగమించిన ఆ ప్రాంతం పేరేమిటో ఏమాత్రం అంతుపట్టలేదు ఆమెకి. కాని ఆ ప్రాంతం తనకి సుపరిచితమని స్పష్టంగా తెలుస్తుంది. అంతకంటే స్పష్టంగా తెలిసిన మరో విషయం ఏమిటంటే అది తన జన్మస్థలమని. జవ్వనాశ్వంలా ఆ ఉదయం అరకులోయ అంచులు దాటి సముద్రం కెరటాల్లో చిందులేస్తూ కన్యాకుమారిని దర్శించి గూటి పడవ ఎక్కి గోదావరిలో విహరిస్తూ వడ్డున దిగిన ఆమెకి నీళ్లల్లో తన నీడ నవ్వుతూ కనిపించేసరికి ఎప్పటిలా మోకాళ్లు మడిచి మృదువైన గడ్డాన్ని ఆంచి ఆ ప్రతిబింబాన్నే చూసుకుంటూ దానినే ధ్యానిస్తూ సేవిస్తూ ప్రేమిస్తూ ఉండగా జరిగిన అద్భుతానికి తలెత్తి చూసింది. నీలి కనులతో వెతికింది. వెదురు పొద మొదట్లో ఋషిలా కూర్చున్న ఒక యువకుడు వెన్నెల కళ్లల్లోనూ కాంక్ష పెదవులలోనూ నింపుకొని తననే చూస్తూ వెచ్చని జ్వాల రగిలిస్తూ నవ్వుతున్నాడు. ఆ రాత్రి ప్రకాశం పడుకునే గదిలో అతను పడుకునే బూరుగుదూది పరుపు మీద పడుకొని అతను కప్పుకునే దుప్పటి ఒళ్లంతా నిండుగా కప్పుకొని అలా కలగన్న రాధ జీవం ఉండి ప్రాణం లేని శిల్పంలా అయింది. ఎత్తైన భవనాలు, కట్టడాలు, గజిబిజి ఎలక్ట్రిక్ స్తంభాలు, పొడవాటి చెట్లు, ఫ్యాక్టరీ పొగగొట్టాల గజిబిజిల మధ్యలో సూర్యోదయం అవుతుంది. గోకులం కాలనీ భవనం తుప్పు పట్టిన తూర్పు కిటికీలో నుంచి కనిపించే సూర్యుడికి అభిముఖంగా సంధ్యావందనం చేసుకుని బయటకొచ్చిన విశ్వనాథం గారిని కోడలు అందించే కాఫీ గ్లాసు అందుకొనియకుండా అడ్డొచ్చి ఆపాడు మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఏంటి అన్నట్టు చూశాడు విశ్వనాథం. అంతలో మిస్సెస్ సుబ్రహ్మణ్యం కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ విశ్వనాథానికి చెరో పక్క నిలబడ్డారు. వాళ్ల ప్రవర్తన అర్థం కాక అయోమయంగా చూస్తుంది రాధ. సారీ మాస్టారు, నిన్న ప్రేమ వంగద హిందీ సినిమాకెళ్తూ సాయంత్రం మా ఇంటికి రావాలని కోరాము. కానీ మిస్సెస్ గుండెగల మనిషి ఫస్ట్ షోకి వెళ్దాం లాస్ట్ డే అంటే అటే వెళ్లిపోయాము. అందువల్ల మిమ్మల్ని మా ఇంట్లోకి పిలుచుకోలేకపోయాము. ఎక్స్ట్రీమ్లీ సారీ అని మిస్టర్ సుబ్రహ్మణ్యం అన్నాడు. నన్ను పిలవటానికి ఇంత రాద్ధాంతమా? నవ్వారు విశ్వనాథం. అమ్మా అమ్మా, అలా అనకండి, రండి అని రాధవైపు తిరిగి, చూడమ్మా, నువ్వు ఇప్పుడు పిండిలాంటిది ఏమైనా చేస్తే తినేసేయి. ఈ పూట మాస్టారి పలహారం మా ఇంట్లోనే, పదండి అని ముందుకు నడిచాడు. అంతా ఎందుకు ఆయన్ని ప్రత్యేకంగా మర్యాద చేస్తున్నారో రాధకి అర్థం కావటం లేదు. సూర్యప్రకాశరావుకి ఆయన తండ్రైతే నేను భార్యని కాదా? మరేంటి వీళ్ల ప్రవృత్తి? ఏమిటి మర్మం? అంతా అయోమయం.
అర్థం కాని రాధ బిందె పట్టుకుని కుళాయి దగ్గరికి నడిచింది. కాలనీలో మరొకళ్ళ గొడవ పట్టించుకోకుండా వాళ్ల లోకం వాళ్లదన్నట్టు బతికే మిస్టర్ అండ్ మిస్సెస్ల వింత ప్రవర్తన ఆ ఉదయం అందర్నీ ఆశ్చర్యంతో ముంచెత్తటంతో అవాక్కయ్యి నిల్చొని చూస్తూ ఉండిపోయారంతా. కొందరైతే ఏదో ఉండే ఉంటుందని గుసగుసలాడుకుని ఒకచోట మూగారు. రండి బాబాయ్ గారు, రండి, పడక కుర్చీ ఇటు లాగవే మొత్తా. అమ్మాయి మీద అలా విరుచుకు పడకోయ్ అంటూ ఇల్లంతా పరికించి చక్కగా బొమ్మరిల్లులా ఉంది. అమ్మాయిది ఏ ఊరు అని అడిగాడు విశ్వనాథం. విశాఖపట్నం అండి, జవాబిచ్చింది మిస్సెస్ సుబ్రహ్మణ్యం. పిచ్చాస్పత్రి వీధులేండి అని మిస్టర్ సుబ్రహ్మణ్యం వినిపించేసరికి మిస్సెస్కి బోల్డ్ కోపం వచ్చి, అందుకే కాబోలు ప్రేమించి మరీ పెళ్లాడారు అంది. ఆ పేరుతో వచ్చిన సినిమా చూడటం వల్ల జరిగిందంతా నీ మీద ప్రేముండేం కాదు. ఆ పేరుతో వచ్చిన సినిమా చూడటం వల్ల జరిగింది అదంతా నీ మీద ప్రేముండేం కాదు. వాళ్ళ తమాషాకి నవ్వొచ్చింది విశ్వనాథానికి. బోర్నమిట తీసుకుంటారా బాబాయ్ గారు? అవన్నీ వద్దు, ఒట్టి కాఫీ ఇవ్వండి చాలు. మా వాడు ఊళ్ళో లేకపోయినా ఆ లోటు మీరు తీర్చేస్తున్నారర్రా అన్నారు విశ్వనాథం. రిప్రజెంటేటివ్ జాబ్ అంటే ఊళ్ళట్టుకు తిరగటమేగా మరి. ప్రపంచంలో అంతా వాళ్లాగే ఉన్నారంటోయ్. ఊళ్ళో ఎదురు చూస్తే తండ్రి భార్య ఉన్నారన్న ధ్యాస ఉందా భడవకి? అన్నయ్య గారిని అంత మాట అనకండి, ఆయనకి మీరంటే విపరీతమైన అభిమానం, ప్రేమ అంది మిస్సెస్ సుబ్రహ్మణ్యం. ఉన్నాయమ్మా, ఏం లాభం? ఆ పల్లెటూళ్ళలో ఎన్నాళ్ళని కాచు కూర్చుంటాం. ఇప్పుడు రాబట్టి సరిపోయింది కాని రాని చవటని. అలా అంటారే గాని ప్రకాశం వస్తే పన్నెత్తి మాటనరు అనేసి నవ్వేశాడు మిస్టర్ సుబ్రహ్మణ్యం. విశ్వనాథం కూడా నవ్వేసి, నువ్వు దేవాంతకుడివయ్యా, మనసులో ఉన్నది ఇట్టే చెప్పగలిగావు అన్నాడు. నేను కాదండి బాబు, మీకు ప్రకాశం అంటే ఎంత ఇష్టమో అతనే చెప్పాడు. చెప్తాడు రాని చవటని. విశ్వనాథం టిఫిను అది కానిచ్చాక కాసేపు గడిచాక ఏదో విషయం చెప్పాలని జాప్యం చేస్తూ చివరకు అందుకున్నాడు మిస్టర్ సుబ్రహ్మణ్యం. మిమ్మల్ని ఇలా పిలవటానికి కారణం ఉంది. మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి మాస్టారు. ఏమిటోయ్? ఏమే నువ్వు చెప్పవే. మీరే చెప్పండి. విశ్వనాథాన్ని అలా పిలవటంలో ఏదో కారణం ఉందని గ్రహించిన కాలనీలో వాళ్లంతా ఏం చెప్తారా అని చెవులు వాళ్ల తలుపు సందువైపు పారేసి గుంపుగా నిలబడ్డారు. ఏం చెప్పబోతున్నారబ్బా అని ఎవరో స్వాగతంగా అంటే, చవగ్గా దొరికే సంగతి ఏదన్నానేమో అన్న హరినారాయణ్ని విసుగ్గా పక్కకు తోసేశారు ఇంకొకళ్ళు. నిమిషాలు గడుస్తున్నాయి. నిశ్శబ్దం. కాలనీ అంతా నిశ్శబ్దం. అందరి తలలు చెవులు అటే ఉన్నాయి. విశ్వనాథంలో ఆతృత పెరిగిపోతుంది. ఏం చెప్పబోతారా అని విశ్వనాథం ఉత్కంఠతో చూస్తున్నారు. చివరికి మిస్టర్ సుబ్రహ్మణ్యం నోరు విప్పాడు. మీవాడేనండి, మా ఇద్దరి పెళ్లికి సంధానకర్త. ఇదా వీళ్ళు చెప్పేది అని ఎవరి దారిన వాళ్లు చక్కబోయారు. ముందే చెప్పానా, చవగ్గా పెళ్లి జరిపించేశాడన్నమాట మన అసాధ్యుడు అంటూ కదిలాడు హరినారాయణ. అలాగా అమ్మా, ఆనందంగా వాళ్లకేసి చూస్తున్నారు విశ్వనాథం. అవునండి, అన్నయ్య గారు కుదర్చకపోతే మా పెళ్లి అయ్యేదే కాదు. ఆడపెళ్లివారి తరపున నడుములు విరిగేలా చాకరీ చేశాడు ప్రకాశం. అందుకే అన్నయ్య గారు అని అంటుంది. మిమ్మల్ని ఇలా పిలవటానికి కారణం అతని మీద ఉన్న గౌరవమే. సంతోషం తల్లి. ఏదో నలుగురి తలల్లోనూ నాలుకలా వాడున్నాడు. రాధని కూడా వాడు ప్రేమగా చూసుకుంటే అంతకన్నా నాకేం కావాలి? కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు. రాధ విషయం ఎత్తేసరికి అదో రకంగా చికాగ్గా మొహాలు పెట్టిన ఇద్దరు విశ్వనాథం తలెత్తేసరికి నవ్వుతూ మరే అంటూ ఏదో చెప్పబోయి మాటలు మింగేశారు. సన్నటి ధారపడే కుళాయి కింద బిందె పెట్టింది రమణి. క్యూలో ఉన్న ఆడాళ్లంతా నేను వెళ్లాలని రాధని వెనక్కు నెట్టేస్తున్నారు. ఆమె ఆలోచిస్తుంది. ముఖం నిండా ఒక రకమైన విషాదం నిండి ఉంది. ఇక్కడి జనం ఎందుకు తనని వేరు చేసి చూస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా చంద్ర ఈ కాలనీకి రాణిలా ఏలాలని ఆమె ఉద్దేశమా? తనని ఎందుకలా చులకన చేస్తుంది? తన రాక ఆమెకేదో ఆటంకం కలిగించి ఉంటుంది. దాదాపు అంతా ఆమె తరపు వారే. అందుకేనా తనను అలా చూస్తున్నారు? ఆలోచనలు, శంకలు, సందేహాలు, ప్రశ్నలు, వీటన్నింటికీ జవాబులే లేవు. అలా చూస్తూ ఉండగానే ఆమెను తప్పించుకొని మరో ఇద్దరు ముందుకు వెళ్లిపోయారు. బిందెతో వచ్చిన కృపామణి క్యూని చూసి, ఇదే మా ఆస్పత్రిలో అయితే ఓ గింజుకుపోతారు అంది. ఇదే మా ఆస్పత్రిలో అయితే ఓ గింజుకుపోతారు అంది. మా హోటల్లోనూ అంతే. రింగ్ చేసి వెంటనే నంబర్కి కనెక్షన్ చేయమంటారు. 2 నిమిషాలు లైన్లో ఉండమంటేనా అమ్మో ప్రాణం పోయినట్టు గొడవ చేస్తారు అంది చంద్ర.
ఎవరి లైన్ల బాధ వాళ్లది. పంపులో ధార మరీ సన్నగా పడుతుంది. మా ఆయన్ని పిలిచి రిపేర్ చేయించనా అంది మాణిక్యమ్మ. అమ్మో వద్దు, మొత్తం ఆగిపోతుంది. ఏవండోయ్ హరినారాయణ గారు, ఈ కుళాయి ఎక్కడ దొరికింది మా ప్రాణాలు తీయటానికి? అదా, పాత సామాన్ల కొట్లో చవగ్గా దొరికితేను. కర్మ కర్మ. రాధ బిందె కుళాయి ముందు పెట్టడం చూసిన కృపామణి, దేవుడు చిత్రమైనవాడు, పట్నంకి అలవాటు పడ్డ మనిషికి పల్లెటూరి గంగిగోవుకి ముడివేశాడు అంది. ముడివేశాడు సర్లే, అది జారుముడో గట్టిముడో అసలు మనిషి వస్తే గాని తెలీదు అంది మాణిక్యమ్మగారు. ముడి బిగిసినట్టు బిగిసినా జారక మాంటుందా? ఆ మనిషికున్న అలవాట్లకి తట్టుకోవాలంటే అంతకు మించిన మనిషి అడ్డుండాలి. గంగిగోవులు లేగదూడలు పనికిరావు. అప్పుడప్పుడు మన చంద్ర అంటూ ఉంటుందిలే, ఒక భార్యకి 2 భర్తలు కరెక్టేమో కాని ఒక భర్తకి 2 భార్యలుండటం అంత నరకం ఇంకోటి ఉండదని. ఇద్దరున్నా మగాడు మోజు పడేదెప్పుడు ఒకదాని మీదే. ఎప్పుడూ ఒకదాని మీదే. అసలు ఈ రోజుల్లో మగాళ్ళని నమ్మమనుందా? మోజు తీరగానే కొత్తదాని కోసం పోతూ ఉంటారు. నాకు తెలిసి పల్లెటూరులో పెళ్లి చేసుకున్న ఏ మగాడు పెళ్లాంతో కాపురం చేయలేదమ్మా. ఇంకొక క్షణం కూడా అక్కడుండలేకపోయింది రాధ. బిందె తీసుకుని గబగబా లోనికి నడిచింది. కళ్ళల్లో నీరు ఇంకిపోయేదాకా నిశ్శబ్దంగా ఏడ్చింది. ఉన్నట్టుండి ఆమెకి గుర్తొచ్చింది, నిజం కంటే కళ మనోహరంగా ఉంటుంది, వాస్తవం కంటే కల్పన మరీ వాస్తవంగా ఉంటుంది. అబద్ధాల్ని అందమైన లతల్లా అల్లి పరిమళాల్ని వెదజల్లి హంగుల్ని అద్ది రంగుల్ని దిద్ది గొప్ప నిజంగా మలచటం మనిషికే చెల్లింది. మృదుమధురమైన హృదిని వ్యధతో చీల్చగలిగేది మనిషొక్కడే. అంతా అబద్ధం, ఏది నమ్మకు. నేను నిజం, నీవు నిజం, అంతే ప్రియా, అవును అంతే. అలా రాసిన అతని రాతలు జ్ఞప్తిగా రావటంతో జరిగిందొక కలలా మర్చిపోగలిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.